హలో ఫ్రెండ్స్, ఇవాళ హార్వెస్ట్లో ఏమేమి వస్తాయో చూద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. వంకాయలు కొద్దామండి. వంగేరి వంకాయలు కొంచెం బాగా వచ్చినాయి. అదిగోండి ఎంతెంత ఉన్నాయో. ఇది ఇంకో కలర్. ఈ చెట్టు దగ్గర జాగ్రత్తగా కట్ చేయాలండి, లేకపోతే ముళ్ళు గుచ్చిపోతాయి. ఇదేమో ఇంకో కలర్, పొడవ దాంట్లోనే. నిన్న వచ్చినాయండి వంకాయలు. ఫ్లో బీన్స్ కూడా ఉన్నాయండి, కొంచెం పెద్దగా ఉన్నాయి కానీ లేతగా ఉన్నాయి. ఇవి బెల్ స్క్వాష్లు. కొమ్మ ఎండిపోయింది. ఇదిగోండి ఇంకో మొక్క ఉంది, దాంట్లో కూడా ఇంకొంచెం దొరుకుతాయి. వింగ్ బీన్స్, లాంగ్ వింగ్ బీన్స్ కొద్దాం. ఇది పెరిగింది. బుట్ట ఎంత పొడుగుందో అంత వచ్చింది. ఇది ముదిరిపోయింది, ఇది ముదిరింది. సీడ్స్ కొద్దిలేచ్చు. ఇవి వదిలితే పొడుగవుతాయండి, కాకపోతే ఈ సైజులో ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. ఇది మనం ఏ కెమికల్స్ వేయం కాబట్టి దుమ్ము ఉంటే ఉండాలి, కానీ వర్షానికి అది కొట్టుకుపోయి ఉంటుందండి. జస్ట్ అలా కోసుకుని ఇలా తినేయచ్చు మనం. ఫ్రెష్. ఇదిగోండి, ఇవి సీడ్స్ ఫామ్ అని.
పర్పుల్వి ఈ కలర్లో ఉంటాయి, గ్రీన్వి సీడ్స్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఒక్కటి ఉన్నా మనకు బోల్డ్ అని గింజలు వస్తాయి. ఈ ముద్దుని అన్న గోంగూర తీసేదేమిటి, అక్కడ ఉల్లిపాయలు వేద్దాం. గోంగూర ఇక్కడ తీసేస్తున్నాం అండి, ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు వేయటానికి ప్లేస్ లేదని. ముదిరింది, ముదిరిపోయినప్పుడు ఇలా ఇలా ఇలాగ అయిపోతున్నాయి చూసారా. ఇది 4 వైపులు స్క్వేర్ లా ఉంటుంది మధ్యలోది, ముదిరిపోయినప్పుడు ఇది రెక్టాంగిల్ లాగా ఇలాగ ఇలా చూడండి. ఇది లేతగా ఉంది, గింజ తయారవునప్పుడు, గింజ తయారైనప్పుడు ఇలాగ ఫ్లాట్ అయిపోతుంది గింజ. ఇది కూడా బాగానే ఉంది యాక్చువల్లీ, ముదిరే కొద్ది. ఇదిగోండి పర్పుల్ కలర్వి ఈసారి తగ్గినాయి, గ్రీన్ ఎక్కువ వచ్చి. కంద తీస్తాను, అయ్యింది అసలు. అయిందా? అదిగోండి ఇది కూడా రెడీ అయ్యింది. ఇది పెద్దగానే ఉంది, కాకపోతే ఇవి హార్వెస్ట్ చేయొద్దు, అసలు పచ్చివిగా ఉన్నప్పుడు ఎంత సైజు తెలుస్తుందని తీసాం ఇప్పుడు. ఇదిగోండి ఇది ఈ సైజులో ఉంది. ఓకే, ఇంకా చిన్న చిన్న ఉంటాయి దుంపలు, ఇవి మళ్ళీ మనం నాటుకోవచ్చు. అమ్మాయి చాలా బరువు ఉంది, 5 కేజీల కన్నా పైన ఉంటాయేమో. ఓకే, ఎన్ని కేజీలు ఉంటాయో ఎస్టిమేట్ చేయండి, చూడండి ఎన్ని ఉన్నాయో. పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు కోస్తున్నాను, పండిపోయినాయి కదా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఒక్కొక్కటి మొక్క అయిపోతున్నాయండి, ఎండిపోతున్నాయి. ఇక్కడ ఇంకా వేరే వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కోస్తాను, ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో కూడా అయిపోయినాయి. టెర్రస్ మీద కోసుకున్నామండి, లాస్ట్ వీక్ కొయ్యటం మర్చిపోయాం. ఒకవేళ ఇది
ఎప్పుడైనా బద్ధకం వచ్చి ఎక్కువ టైం అవుతుందని ఇక్కడ కొయ్యలేదంటే మనకి అక్కడ టెర్రస్ మీద ఉంటుంది. చిన్న కాయలు ఇవి, చాలా రకాలు ఉన్నాయి, ఇది చిన్న వెరైటీ. ఇంకోండి పచ్చిమిరకాయలు ఇన్ని కోసాను, ఇంకో మొక్కలు ఉన్నాయి, అవి కూడా పండినాయి, అవి కోద్దాం. ఇవి కూడా పండువి, పండు మిరపకాయలు మనకి పచ్చళ్ళకి పనికొస్తాయి. నాకు రాలిపోతున్నాయండి. ఇవి పెద్ద సైజు. సరిపడానే కోసుకుంటున్నానండి. యాక్చువల్గా కోస్తే కాపు ఎక్కువ అవుతుంది, బట్ పచ్చిమిరపకాయలు అంత చాలా ఎక్కువ అయిపోతున్నాయి అన్నమాట. పండు మిరపకాయలు ఎందుకో కదా అంతే పనికొస్తాయి కదా. ఓకే, కోసరా చెట్టు బెండ, ఇది చెట్టు బెండ అండి. ఇది చూడండి, కట్ చేసేసాము మేము. కట్ చేస్తూ ఉంటాడు దేవుడు, ఆకులు అవి ఎక్కువ అవుతాయని. ఎన్ని కొమ్మలు వచ్చినాయో. నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు చిన్నమ్మ వాళ్ళకి ఇచ్చాను. ఆలయ అయితే బలం, ఇంకా అక్కడ ఏం మొక్కలు లేవు అన్నమాట. చాలా ఒక రీల్ కూడా పెట్టాను. అసలు ఈ సైడ్స్ కూడా వచ్చినవి కూడా చాలా బాగా ఉన్నాయండి. కాపు కూడా ఎక్కువ కాసింది. మన్నతో కంపేర్ చేసుకుంటే అలా బాగా కాసినాయి. ఇది లేతగానే ఉంది. ఇవి పెద్దగా ఉన్నా చూడండి ఎంత లేతగానే ఉంది. ఇది పులుసుకు పనుకో, లేతగానే ఉంది. మధ్యలో మెయిన్ స్టెమ్ కట్ చేయడం వల్ల చుట్టూరు వచ్చిన స్టెమ్స్ కి ఎక్కువ కాపు ఉందండి. సో ఒక చెట్టుకి మనకి అలా కట్ చేయడం వల్ల ఎక్కువ బ్రాంచింగ్, ఎక్కువ ఫ్రూటింగ్ అన్నమాట ఎంకరేజ్ చేస్తాం మనం. అలా కూడా చేసుకోవచ్చు ప్రూనింగ్. మనం 3G ప్రూనింగ్ అంటాం కదా, సో అలా మాట. ఈ మళ్ళీ టిప్స్ కట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ బోల్డ్ వస్తాయి. ఇవన్నీ లేతగానే ఉన్నాయి. మనకి ఒక మొక్క నుండి ఇంచుమించు 1/2 కేజీ కూడా వచ్చేస్తాయి, మొక్క బలంగా ఉంటాయి. చూడండి, ఒక చెట్టు నుంచి ఎన్ని వచ్చినాయో. 1/2 కేజీ కాయలు ఉంటాయి. ఇదిగో చెట్టు బెండకాయలు లేతవే, ఇంచుమించు అన్నీ లేతవే, అన్నీ లేతవేనండి. పులుసు కన్నా పనికొస్తాయి. అంటే మరీ ఎక్కడన్నా ఒకటి పీస్ కట్టవచ్చు, కానీ బాగానే ఉన్నాయి. ఓకే, కాకరకాయలు ఉన్నాయి. బీరకాయ చాలా కాయలు పోయినాయండి. కొన్ని పనికొస్తాయి, కొన్ని పనికిరావు. కోస్తున్నాను.
ముదిరిపోయినాయి, లేతగానే ఉంది. ఇది పోయింది. ఈ నీడ వచ్చేసి చూడండి సరిగ్గా పెరగట్లా. మనకి ఇక్కడ ఫామ్లో బెండకాయని చిలకలు బతుకునేవు, అవి ఇష్టంగా తింటాయి. ఓకే, రాడిష్లు ఇంకది మొక్కలు బాగా తీసేస్తాను, మొత్తం తయారవ్వలేదు. ఓకే, ఇదిగోండి ఇవి బాగా తయారవ్వలేదు. రాడిష్లు సాంబార్లోకి పనికొస్తాయి. వర్షాలకి మొక్కలు తేడా వచ్చింది కొంచెం. చెట్టు బెండ ఇవన్నీ కొంచెం ముదిరిపోయినాయండి, గట్టిగా ఉన్నాయి. సీడ్స్కి పనికొస్తాయి. ఓకే, ఇవి లాస్ట్ ఇయర్ ఇక్కడ చెట్టు ఉండేది గుర్తుందా, దాని విత్తనాలు పడి వచ్చినాయి. ఈ ఇయర్ నేను పెట్టలేదు అన్నాను కదా, సో అక్కడ ఇక్కడ ఇవి లేతగా ఉన్నాయి కదా. మళ్ళీ మనం వచ్చేటప్పటికి మనం మజ్జిగ పులుసులు అవి చేసుకుంటే ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగు చారులు, మజ్జిగ చారులు చేస్తాం కదా, ఇంత చిన్న చిన్నవి పులుసు కూడా ఇలా పెట్టేసుకున్నా బాగుంటాయి, లేతగా ఉన్నాయి కాబట్టి. ఓకే, చెమ్మకాయలు నీడ వచ్చేస్తుంది, స్టార్ ఫ్రూట్స్ నీడ. మన దగ్గర 2 రకాల విత్తనాలు ఉండేవి, ఒకటి పొట్టివి, ఒకటి పొడవుది. ఈ కాయలు పొట్టిగా ఉన్నాయి, పొట్టి వెరైటీ వేసామేమో. ఎర్రగింజ, తెల్లగింజ కూడా ఉంటాయండి. కొన్ని బుష్ వెరైటీస్ ఉంటాయి, తర్వాత తీగ వెరైటీలు ఉంటాయి. తీగే పొట్టిగా పెరుగుతున్నాయి, లేకపోతే పొడవుగా ఉంటే కనుక కొంచెం కాయలు కోసిన బోల్డ్ కూర, చాలా కూర అవుతుంది. అది కొంచెం ముదిరింది, ముదిరిపోయినాయి. ఇది ముదిరిపోయి ఇది వేరేలా ఉంది. ఈ విత్తనం ఇది వేరేలా ఉందండి, విత్తనం ఇది విత్తనం వేరేలాగా ఉంది, చూడండి. చెమ్మకాయలు, మామిడికాయలు ఉండాలి, పోతా ఉండాలి, కాయలు ఉండాలి. వర్షాలు పడినాయి కదా, వారం రోజులు రాలిపోయినట్టున్నాయి. ఉల్లి నారు తెప్పించానండి,
ఏసీహెచ్ వాళ్ళు ఇంటి దగ్గర సంతలో అమ్ముతారంట తీసుకొచ్చి. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే తెప్పించి ఇచ్చారు ప్రియా గారు. సో ఇదిగో ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టాను 3 రోజులు. మేము రావటం రావదు కదా, బాగానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఈ టిప్స్ కట్ చేసి పెడితే చిగురులు వస్తుంది. పెట్టు. ఇక్కడ గోంగూర ఉండేదండి, గోంగూర తీసేసి కొంచెం గెత్తం వేసి గుల్ల చేసాము. నీడ వస్తుంది బట్ ఇంకొక అవకాశం లేదు మనకి, ఇదే ప్లేస్. తర్వాత ఈ ముందు మాడి కూడా ఇక చామదుంపలు ఈ వరుస వేసాం, తీసేసాం కదా కందాదిను, మధ్యలో వేసేవాళ్ళమాట. చెట్లు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, అన్నీ మొక్కలేనండి. ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి ఇందులో, మీడియం సైజ్వి. అండ్ నీడ వచ్చేస్తుంది. తర్వాత కింద కూడా మేము తవ్వి ఏదైనా పెడదామని చూస్తే కింద వేర్లు, అందుకే మొక్కలు పెరగట్లేదు అనమాట. బట్ ఇవి ఏంటి, మనం ఆనియన్స్ పైనే కదా పెరుగుతాయి, అందుకే కొంచెం గుల్ల చేసి ఇంకా ఇది ఖాళీగా ఉందని ఇందులో పెడుతున్నాం. ఓకే, ఒకవేళ ఇంకా స్పేస్ సరిపోకపోతే ఈ గట్లు ఉన్నాయి కదా, ఈ గట్ల పక్కన కూడా కొంచెం గుల్ల చేసి మట్టి ఎత్తుగా చేసి గెత్తం వేసి పెట్టేయమన్నాను. మరి సరిపోద్దో లేదో టైము. పీనట్ బటర్ కాయలు ఉన్నాయి. ఇది మనం ముందు కోసుకుని పండినాలు తింటాం కదా, పండే వరకు అయితే పక్షులు లేకపోతే ఉడతలు కొరికేస్తున్నాయి, సగం సగం వేస్ట్ అవుతున్నాయి. అంజీర్ చూడండి పైన, అంజీర్ అసలు మన వరకు రావు, పచ్చిగా ఉన్నప్పుడే ఏవో తింటాయి. అన్నీ కాకపోయినా కొన్నైనా వాటికి వెళ్తున్నాయి, మనకు వస్తున్నాయి. సో షేర్ మాట. కాలీఫ్లవర్ మొక్కలు కూడా తీసుకొచ్చి లాస్ట్ వీక్ పెట్టాను, ఇంటి దగ్గర వేసన్నారు. అదిగో అక్కడక్కడే వేసాడు దేవుడు. ఎన్ని వచ్చినాయండి, ఇవి చాలా బాగుంటున్నాయి. చక్కెరకేళి అండి రెడీ అయింది. ఏమో దేనిది ఇదా, అంటే పడుతుందేమో. మొన్న నేను అదొకటి ఎరక్కొట్టిస్తాను. ఉండు అట్టిపళ్ళు పాడైపోతాము. ఈ చెట్టు ఇరిపోయిందిగా. దొంగిపోయింది, దాని మీద పడుతుంది. ఇదిగోండి ఎన్ని వస్తాయి, 1 2 3 4 5 చిన్నది అంతే, అంతకు మించి రావట్లేదు. 5కు మించి అస్సలు రావట్లేదు చక్కెరకేళి.
ఇంకో 2 తీసే. నేతి బీరకాయ, స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి, బాగానే ఉన్నాయి, పండు ఉన్నాయి. ఇంకా యాక్చువల్లీ ఈ వారం బాగా తయారైనవి చెట్టుకి కలర్ వచ్చే వరకు పడిపోకుండా ఉన్నాయి. లాస్ట్ టైం అన్నీ రాలిపోయాయి కదా. నా నెత్తి మీద పడుతుంది. తేగ బచ్చలు కూడా కొద్దాం. దేవుడు ఇక్కడ దీనికి కొంచెం గెత్తం వేయాలి. కందా బచ్చలే మళ్ళీ రెడీ అండి. బచ్చల కూర ఇవి పెద్ద ఆకులు అవుతాయి, పెరగట్లేదు. ఈ మాత్రం సైజు అవ్వాలి లెక్క ప్రకారం. బలం సరిపోక కింద ఎన్ని మొక్కలు ఉన్నాయి. ఈ వెల్లుల్లిపాయలు వేసాం కదా, చూసారా బాగా నాటుకున్నాయి. ఈ మళ్ళీ మధ్య మధ్యలో ఏమన్నా గడ్డి లేదు, గడ్డి అనుకున్నాను కానీ గడ్డి పెద్ద లేదు. ఓకే, వెల్లుల్లిపాయలు అమ్మ ఇదిగో ఇలా పైపులో వేసేస్తాడు దేవుడు. బచ్చల కూర ఇంకా ఇది తీసేస్తానండి, పూత వచ్చేస్తుంది కదా. మళ్ళీ ఇంకోసారి వేరే చోట వేసుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది. ఈ కత్తి అమెజాన్లో తెప్పించినట్టున్నాను. ఈ కొడవళ్ళు ఉంటాయి కదా మన ఊర్లో, అలాంటివి కట్ చేయడానికి బాగుంటున్నాయి. ఇది పూత వచ్చేసింది, ఎక్కువ లేవు, సెపరేట్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, ప్రస్తుతానికి నాకు సరిపడా కోసుకుంటున్నాను, నాకు నచ్చలేదు ఇవి. ఉల్లిపాయలు వేసాం కదా, సో దీన్ని శుభ్రంగా లూజ్ చేసి సాయిల్ గెత్తం వేసాము. అండ్ మధ్య మధ్యలో మనకి ఏమన్నా కలుపు వచ్చిందనుకోండి, గడ్డి అది పీకించుకుని మళ్ళీ ఇంకొక 2-3 సార్లు బాగా ఫర్టిలైజ్ చేస్తే సైజు పెద్దవి అవుతాయి. లాస్ట్ ఇయర్ మనం పెంచాం కదా, అవి కూడా మంచి సైజే వచ్చినాయి మనకి. చిన్న బ్యాచ్లు వేసాము, చూద్దాం ఈసారి ఎలా వస్తాయో. కొంచెం నీడ వస్తుంది.
కొంచెం చామంతులు ఉన్నాయండి, కొంచెం పెరుగుతాయి కానీ మళ్ళీ వారానికి వేస్ట్ అయిపోతాయి అనవసరంగా. మనం ఎవరూ వచ్చి చూసుకుని మురిసిపోవడానికి కూడా లేదు కదా. సో అందుకని అట్లీస్ట్ దేవుడికన్నా పనికొస్తాయని కోసేస్తున్నాను. కొంచెం చిన్న సైజులో ఉన్నా కూడా. ఓకే, వంటలు పెట్టాము. మెయిన్ ఎక్కువ కోస్తే ఎక్కువ చిగుర్లు పోతా వస్తుందండి. ఇంకా పెద్దవి అవుతాయి. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇవాళ బాగా వచ్చినాయి. ఇవాళ హైలైట్ ఏంటంటే కంద చాలా బాగా వచ్చిందండి. కంద చూడండి ఎంత కంద ఉందో. అండ్ మళ్ళీ మనకి సీడ్ కూడా ఉన్నాయి, కొన్ని పక్కన వచ్చినాయి. ఓకే, ఒక 5 కేజీలు ఉంటుందేమో అని అనుకుంటున్నాను, కొంచెం తక్కువ ఉంటుందేమో మేబీ, ఐ డోంట్ నో. తర్వాత చెట్టు బెండకాయలు కూడా బాగా కాసినాయి చూడండి. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2-3 రకాలు, ఆకాకరకాయలు, వంకాయలు, వంగేరి వంకాయలు 2-3 రంగులు, పీనట్ బటర్, బెల్ స్క్వాష్, స్టార్ ఫ్రూట్స్, తర్వాత ఇవి క్లోవ్ బీన్స్, కాకరకాయలు, రాడిష్లు, నేతి బీరకాయ, కొత్త బాధ ఇది చెమ్మకాయలు, బింగ్ బీన్స్ 2-3 రకాలు, రాడిష్ ఇంకా తీసేసాము. ఆకుకూరలు 3 రకాలు, పచ్చల కూర 2 రకాలు, చుక్కకూర, గోంగూర దేవుడు గోంగూర కూడా కోసం తీసేసి వేరేవి ఉల్లినారు కూడా పెట్టాం కదా. సో ఇవాళ ఉల్లినారు పెట్టామండి. మనం మళ్ళీ సమ్మర్కి మార్చ్ అలా ఆ టైంకి ఏప్రిల్కి మనకి రెడీ అవుతుంది. ఓకే, పువ్వులు కూడా కోసాము. ఓకే, సో ఇది ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చక్కెరకేళి గెల కూడా వచ్చింది. నేను తినను కానీ ఎవరికైనా ఇచ్చినా వాళ్ళు చాలా సంతోషపడతారు, ఇంట్లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. లోకా సమస్త సుఖినో భవంతు.